హాయ్ హలో నమస్తే. కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీ విసన్నపేట ఎన్టీఆర్ డిస్టిక్ మెగా డిఎస్సి 2025లో ఎస్జిటి నుంచి ఉద్యోగం సాధించిన పరసా వెంకటేశ్వరరావుని ఈరోజు మనం ఆయన ఏ విధంగా జాబ్ సాధించాడనే విషయాన్ని తన ద్వారా తెలుసుకోబోతున్నాం. వెంకటేశ్వరరావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కూర్చో. వెంకటేశ్వరరావు ఆల్రెడీ పెళ్ళైపోయి చాలా కష్టాల్లో ఒకసారి డిఎస్సి రాసి 35 మార్కులు వచ్చి తర్వాత చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడి ఈ డిఎస్సిలో మంచి మార్క్స్ సాధించి ఈరోజు జాబ్ సాధించావు. అసలు నువ్వు ఎందుకు ఈ ప్లాట్ఫామ్కి ఎలా వచ్చావు? అసలు నీ కోరిక, నువ్వు ఎలా టీచర్ అవ్వాలనే ఇన్స్పిరేషన్తో వచ్చావా, లేకపోతే అసలు ఏంటి, అసలు నీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో చెప్తా ఒకసారి. అసలు నా జర్నీ సార్, అసలు చిన్నతనంలోనే మాకు చాలా చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ మాది. అయితే నేను ఈ లెవెల్కి వస్తానని కూడా అసలు అనుకోలేదు. అసలు మాకున్న పేదరికానికి మా డాడీ కొంచెం డ్రింకర్, అంటే మా డాడీ చెడుగా అనట్లేదు, అసలు తాగకపోతే అతను అంత మంచోడు ఎవరు ఉండరు అన్నమాట. తెలుసు నాకు. అయితే ఇక మా అమ్మగారే మొత్తం ఫస్ట్ నుంచి కూడా మా కుటుంబ బాధ్యత అనేది మోసారు. అయితే నన్ను యాక్చువల్ గా 7th వరకే అనుకున్నారు. 7th టాప్ మార్కులు వచ్చేసరికి 10th వరకు అనుకున్నారు. తర్వాత మళ్ళీ 10th మళ్ళీ టాప్ మార్క్ వచ్చేసరికి ఇంటర్ డిగ్రీలు అన్ని ఫ్రీ అని చెప్పారు. ఇక అప్పుడు మా మమ్మీ, మా అన్నయ్య వీళ్ళందరూ కూడా ఇక చదివిద్దామని చెప్పేసి ఇది వచ్చిందనమాట. ఈ రోజు ఈ లెవెల్కి రావడానికి అది ఎక్కువ కారణమైంది. అయితే నాకు 6th క్లాస్ లో కూడా అసలు నాకు కొంచెం బాగా అసలు అంతా నేను ఏం చదివేవాడిని కాదు. 6th క్లాస్ లో కొంచెం మా శ్రీనివాసరావు రైటర్ గారు మన టోస్ ఉండేది, అక్కడ పుల్లారావు సార్ వాళ్ళందరూ కూడా బాగా షైన్ చేశారు నన్ను. అక్కడ ఎక్కువ 7th క్లాస్ కూడా అక్కడే ఫస్ట్ వచ్చా, 10th కూడా అక్కడే ఫస్ట్ వచ్చా. వాళ్ళు కూడా చాలా విజయానికి చాలా కారకులు వాళ్ళు. అవును, బేసిక్స్ అవును. తర్వాత బేసిక్స్ అక్కడే సార్. వెరీ గుడ్ వెంకటేశ్వరరావు. ఆ స్టార్టింగ్ అనేది నీ గురించి నాకు బాగా తెలుసు, అలా తెలియాలి కాబట్టి అడిగాను. నువ్వు నాకు 2 జూనియర్, 1 year 2 years జూనియర్. అయితే అది స్కూల్ లెవెల్లో ఫస్ట్ వచ్చావు, అది సెకండరీ. స్కూల్ లెవెల్లో ఫస్ట్ వచ్చావు అంటే గవర్నమెంట్ జాబ్ రావాలని ఏం లేదు, లేదా డిఎస్సిలో టాప్ రావాలని ఏం లేదు. నీకు అది అనుభవం అయింది అనుకుంటా, 2019 ఆ డిఎస్సిలో అనుభవం అయింది అనుకుంటా. అంటే స్కూల్లో టాప్ వచ్చావులే కానీ డిఎస్సి ఫస్ట్ టైం రాసినప్పుడు ఏమైంది? చాలా తక్కువ మార్కులు వచ్చాయి, పోస్టులు కూడా చాలా తక్కువ సార్. మార్కులు తక్కువ వచ్చినాయి, పోస్టులు తక్కువ వచ్చినాయి. ఆ తర్వాత అసలు ఎలాగా ఇన్స్పైర్ అయ్యి అసలు కోచింగ్ ఎలా వచ్చావు? అసలు ఊళ్ళో ఒకటి పడిపోయింది సార్. ఇతను అటు ఫస్ట్ 10th క్లాస్ లో 80 మార్కులు, 7th లో 80 మార్కులు, డిగ్రీలో 80 మార్కులు. అసలు ఇతను జాబ్ ఏది ఒకటే మాట అంటున్నారు, నీకన్నా అతనికి తక్కువ వచ్చినాయి, జాబ్ వచ్చింది అని ఒకటే ఇదనమాట. అవును. చివరికి ఇక పడుకుంటా వచ్చా. అట్లా నేను అప్పుడు స్కూల్ అసిస్టెంట్ కాబట్టి తక్కువ పోస్టులు ఉండేవి. ఇక నేను చదివినా గానీ ప్రయోజనం ఉండేది కాదు. ఈ లోపల ఇక మ్యారేజ్ టైంలో మ్యారేజ్ చేసుకున్నాం. తర్వాత 2 ఆడపిల్లలు అయ్యేసరికి మా చిన్న బాబు పుట్టిన తర్వాత ఇక జాబ్ రాకపోతే ఇక నేను వేస్ట్ అనుకున్నా. ఇక అప్పుడు మొదలు పెట్టా. తర్వాత మా ఫ్రెండ్ ఉన్నాడు నాగబాబు అని, వాడు కూడా అసలు ఏంటి కాబోయే టీచర్లు మీరు ఇట్లా గాలికి తిరిగితే అట్లాగా, నువ్వు ఏ వాతావరణంలో ఉంటే ఆ వాతావరణం నీకు అలవాటు అయింది. అవును. కానీ బాబాయ్ నువ్వు ఇసనబాడు వెళ్ళిపో, ఆ సరౌండింగ్స్ లో కుమార్ సార్ దగ్గరికి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు ఆ జాబ్ ఎందుకు రాదో చూద్దాం అని అన్నాడు వాడు కూడా. సరే ఇక అనవసరం అని చెప్పేసి ఇంటికాడ కూర్చోకూడదు, గురువు లేని విద్య గూట్లో గుండ్రాయి అంటారు. అసలు మనకంటూ ఒక గురువు ఉండాలి, కోచింగ్ అనేది కంపల్సరీ, మనం ఓన్ గా ఏం చేయలేమని చెప్పేసి అసలైతే నాకు కుమార్ సార్ తెలిసింది 2021 లోని. కానీ నాకు కుమార్ సార్ హెల్ప్ అనేది 2015 లోనే జరిగింది కాలేజీలో. ఎలా అంటే ఇక వేరే బీఈడి మీద జాబ్ కొట్టడం అనేది ఇంపాసిబుల్ అనుకున్నాను నేనైతే. అప్పుడున్న పోస్టులను బట్టి టీటీసీ చేయాలని నిర్ణయించుకున్నాను. ఎంట్రన్స్ రాస్తే ర్యాంక్ వచ్చింది. అయితే రాధా టీచర్ ఉన్నారు కదా, ఇక్కడ కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీలో జాబ్ కొట్టిన రాధా టీచర్, వాళ్ళ చెల్లి సునీత అని నన్ను తీసుకుని కౌన్సిలింగ్ వెళ్ళింది గుడివాడ టీటీసీ కౌన్సిలింగ్ కి. అయితే అక్కడ నువ్వు బీఈడి చేసావు కాబట్టి నీకు వచ్చేసింది స్టైఫండ్ వచ్చేసింది. మళ్ళీ టీటీసీలో ఇవ్వమ్మా, నువ్వు ఇప్పుడు డబ్బులు కడితేనే నీకు ఇప్పుడు సీట్లు లేతే లేదన్నారు. ఇక నేను వద్దులే అనుకున్నా సార్, కట్టే పరిస్థితి లేదు, వద్దులే అనుకున్నాను. అయితే ఇంతలోకి రాధా టీచర్ గారు వచ్చి
అన్నయ్య ఏముంది 10-12 వేలు ఎన్ని ఖర్చు పెట్టట్లేదు, నీకు 10-12 ఒక లెక్క ఏంటి, నువ్వు కట్టాల్సిందే ఉంది. నేను వెంటనే శంకర్ అన్నకి ఫోన్ చేశా, అన్న నా అకౌంట్ కి ఒక 10,000 కొట్టు, ఇంట్లో పత్తి ఉందన్న అని చెప్పా. వెంటనే కొట్టేశాడు పాపం. అన్నయ్య కూడా అసలుకే మా మమ్మీ చనిపోయిన తర్వాత వెంకటేశ్వరరావు నువ్వు మీ మమ్మీ కోరికని అసలు అక్కడ పాడి దగ్గరే చెప్పాడు వాళ్ళకి, నువ్వు కట్టాలి జాబ్ అని చెప్పాడు. కానీ ఒకటే బాధ నాకు, మా మమ్మీ ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ అనుభవించలేదే నాకు బాధ. కానీ అది కూడా తీరింది. ఎలా అంటే మన సర్పంచ్ అనే మోడల్ తిరుపతిరావు అన్నాడు కదా, ఆయన నాకు పంచాయతీ ఆఫీస్ లో క్లర్క్ పోస్ట్ ఇచ్చారు. అక్కడ ఫైనాన్షియల్ పరంగా చాలా వెల్ సెటిల్ గా ఉన్నా ఆ టైంలోని. మా మమ్మీ నాకు ఉద్యోగం వచ్చిన లైఫ్ ని అప్పుడే అనిపించేసింది మోడల్ తిరుపతిరావు అనే ప్రకారం. అయితే అక్కడ ఎలాగా టీటీసీకి ఎలా హెల్ప్ అయింది? అక్కడ టీటీసీ అనేది అక్కడ రాధా టీచర్ గారు ఉన్నారు కదా, చెప్పారనమాట. ఇప్పుడు ఆ హెల్ప్ అనేది మన కుమార్ సార్ ద్వారా వచ్చింది అనుకోవాలి. ఇప్పుడు కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీ ఒక విల్ అనుకుంటే ఆ వింటున్నారు నుంచి సంబంధించిన బాణి రాధా టీచర్ అంటే నాకు కుమార్ సార్ హెల్ప్ 2015లోనే అందింది. ఇక అలా తర్వాత చేశాను. నెక్స్ట్ జనరేషన్ లో నెక్స్ట్ ఇయర్ డిఎస్సి లో వచ్చిన పి శివకృష్ణ ప్రసాద్ ద్వారా నేను కన్సల్ట్ అయ్యి సార్ తో మాట్లాడిచ్చారు. ఇక ఇక్కడ జాయిన్ అయిపోయాను. సార్ ఫస్ట్ నా 10th మేమో చూసారు. చూసి ఇక నీకు ఇక పక్కా నీకు ఇక అన్నారు. ఇక చాలా చెప్పారు. ఇక్కడికి నేను కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీకి వచ్చేటప్పుడు ఇంగ్లీష్ చాలా 0 అంటే 0 అసలు ఏమి రావు. సార్ మన రాజ్ కుమార్ సార్ స్టేట్ ఫ్యాకల్టీతో అన్ని బాగా చెప్పించారు. అసలు నాకు ఇప్పుడు ఆ ఇంగ్లీష్ ఏముంది అన్న రేంజ్ కి వచ్చా అనమాట. చాలా సంతోషం. ఇప్పుడు ఇంగ్లీష్ లేకపోతే కనుక ఇప్పుడు ఈ లెవెల్లో ఉండేవాడు కదా అనమాట. అది ప్లస్ అయింది. ఈజీఎంఆర్ యూసేజ్ కూడా అసలు నాకేమి తెలిసేది కాదు. మన కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీకి వచ్చిన తర్వాత అసలు ఇంగ్లీష్ నన్ను ముట్టుకోలేదన్నా. నేను రేపు ఎగ్జామ్ ఉందన్నాగా అసలు 1 నెలగా వదిలేసాను. నేను ఇంగ్లీష్ ఏముంది అసలు వెరీ గుడ్ వెంకటేశ్వర. అసలు ఈ కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీ అనేది నాకు ఒక కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీ ఈజ్ ఏ టెంపుల్. నీకు టెంపుల్ అంటే యాక్చువల్ గా ఇన్ ద టెంపుల్ కుమార్ సార్ ఈజ్ ఏ గాడ్. డ్యూ టు కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీ ఐ గాట్ లాట్ ఆఫ్ బ్రైట్నెస్ ఇన్ మై లైఫ్. ఆల్సో ఐ హావ్ సాల్వ్డ్ మై మదర్స్ గోల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అసలు థ్యాంక్ యూ సార్ కుమార్ సార్. వెరీ గుడ్. అంటే యాక్చువల్ గా నువ్వే కాదు, నేను కుమార్ సార్ కి ఎంత మందికి ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళందరూ కూడా నువ్వు ఏదైతే చూపిస్తున్నావు అదే భక్తి. అంటే యాక్చువల్ గా ఏంటంటే వచ్చాము, డబ్బులు కట్టాము, చదువుకున్నాము, వెళ్ళిపోయాము, ఉద్యోగం వచ్చిందంటే మా వల్ల వచ్చింది అనుకునే వాళ్ళు ఉన్న సమాజంలో అంటే చాలా మంది నేను చూస్తున్నా కదా, మేం కష్టపడితే వచ్చింది అనుకునే రోజుల్లో నువ్వు సార్ చేసిన దాన్ని అంటే ఆయన చెప్పించడం ఎలా చెప్పించారు, ఎంత ఇంట్రెస్టెడ్ గా నీతో కమ్యూనికేట్ అయ్యారు లాస్ట్ వరకు, నీకు జాబ్ వచ్చేంత వరకు కూడా ఆయన కమ్యూనికేషన్ లో ఉండటం అది నీకు చాలా ప్లస్ అయింది. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో. సార్ కూడా ఎవరు సార్, నేను చదువుకుంటుంటే ఆల్రెడీ నేను మార్కర్ తో ఇంపార్టెంట్ బిట్స్ ని మార్కర్ చేశాను. సార్ నేను ఎలా చదువుతున్నారో అబ్జర్వ్ చేశాను. వెంకటేశ్వర నువ్వు ఈ పాయింట్ ఎందుకని హైలైట్ చేయలేదు అక్కడ అని అన్నారు. అసలు నిజమే కదా, కరెక్ట్ కదా. అంటే ఈ లెవెల్లో డిఎస్సి ప్రిపేర్ అవ్వాలా అని ఆ లెవెల్లోనే, ఆ లెవెల్ ఇప్పుడు చాలా ఇప్పుడున్న ప్రజెంట్ ఆ లెవెలే సార్. 4 పాయింట్లు ఇస్తున్నాడు, కింద వల్ల సరికానిది ఏంటి సరైనది ఏంటి, ఏబి రైటా బీసీ రైటా, అసలు ఆ రేంజ్ లో నేను చదివాక సార్ చెప్తాం వల్ల సార్ గైడెన్స్ ఆ రోజు అలాగా ఇది ఎందుకు చదవలేదంటే అది ఇంపార్టెన్స్ కాదనుకున్నాను, కానీ అది ఎంత ఇంపార్టెంట్ ఆయన చూపించారు. సరే సార్ చాలా బ్యాక్ ఎండ్ లో నీకు బాగా సపోర్ట్ చేసి వాళ్ళ ఉద్యోగం వచ్చింది. మీ అమ్మ కూడా హ్యాపీ, ఎందుకంటే నేను మా అమ్మ అంటే నాకు చాలా పిచ్చి సార్. అవునవును. అసలు మా అమ్మ అంటే ఎక్కువసేపు చెప్పను, ఒక లైన్ చెప్తాను. అది నేను మార్నింగ్ 6 o'clock నేను లేచాను అనమాట. వెళ్ళంగానే అసలు వాష్రూమ్కి వెళ్దాం అనుకుంటున్నాను. మా మమ్మీ పాత్రలు తవ్వుతున్నారు అక్కడ. అయితే నేను అంతకు ముందు రోజు పట్టిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్లు తీసుకుని వెళ్తున్నా. ఆ నీళ్ళు తీసుకెళ్ళడానికి వీల్లేదు, అసలు అవి చల్లగా ఉంటాయి అని చెప్పేసి అసలు నేను తీసుకెళ్ళలేదు. అసలు అవి పారబోపించి మీరు ఫ్రెష్ కాబట్టి నేను అది ఇచ్చింది అనమాట. అసలు అక్కడ ఆ సిచ్యువేషన్ లో అలా చెప్తుందంటే ఇంకా నన్ను ఎలా తీసుకున్నారో మీరు కేర్ తీసుకుందని మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అమ్మే కదా, అమ్మకి మించి ఇంకెవరు. 2200 బస్ పాస్ కూడా మా అమ్మ అసలు ఎంతో కష్టపడి చాలా కష్టపడి ఇచ్చేది సార్. నాకు తెలుసు మీ అమ్మ మంచిగా. అది ఇంకొకటి చెప్పనా నీకు, ఇది అతిశయోక్తి అనుకో ఏమన్నా అనుకో, నేను ఒక 2 months బ్యాక్ మన ఊరు వచ్చినప్పుడు మా ఇంట్లో ఉంటే పొద్దున్నే మీ అమ్మ అటు నుంచి వెళ్తున్నారు. మీ అమ్మ నాకు బాగా తెలుసు, నేను పలకరించకుండా ఉంటారు, అట్లా వెళ్తున్నారు.
వెళ్తుంటే జయమత్తయ్య అనుకున్నాక నేను మాట్లాడాల, అంటే అంత ఇది మాట్లాడాల. తర్వాత నువ్వు సక్సెస్ అయినాక నీకు జాబ్ వచ్చిన తర్వాత మీ ఇంటికి వెళ్ళి మీ వదిన నీకు కూడా ఫోన్ చేసి చెప్పా మీ అమ్మని తీసుకురామని. తర్వాత మీ వదిన కూడా ఫోన్ చేసి వెళ్ళినప్పుడు చెప్పా, ఏంటయ్యా అలా అంటున్నావు, అమ్మ అన్నానండి, లేదుగా అత్తయ్య చనిపోయింది 3 సంవత్సరాలు అయిందిగా అంట. మరి ఆమె అంటే నాకు అనిపించింది మనసులో అది, మరి నాకు చూడటం అంటే మరి ఆమెను చూసానా వేరే వాళ్ళని చూసి ఆమె అనుకున్నా, నాకైతే కరెక్ట్ గా లేదు. అంటే ఆమె లాగా నాకు అనిపించింది, అంటే ఆమె నీ ఉద్యోగం రావాలని ఎంత వెయిట్ చేస్తుందో అనిపించింది నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. ఆ నీ ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆమె హ్యాపీగా. మా అమ్మ లక్ష్యాన్ని కుమార్ సార్ వల్ల నేను సాధించాను, అది ఇప్పుడు కూడా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అవును లేకపోతే అసలు నాకు బతుకునే శవం కింద. అవును కదా, మరి ఉద్యోగం అంటే నువ్వు నీ పరిస్థితి, నేను ఆర్థికంగా బాగా ఇబ్బంది చేయాలి, ఈఎంఐలు ఉన్నాయి, ప్రైవేట్ జాబ్ లో చేయటం అంటే ఇది ఇంపాసిబుల్, అసలు మైండ్ లో నాకు మనసులో ఏమి కదా సార్. చాలా మందికి నువ్వు ఇన్స్పిరేషన్. ఎట్లా ఇన్స్పిరేషన్ చెప్పనా, ఒక విషయం, అందరు జాబులు కొడతారు, జాబ్ కొట్టాలంటే ఒకసారి కింద పడి పూర్తిగా కింద పడిపోయి ప్రైవేట్ సెక్టర్ కి అలవాటు పడిపోయి అడ్జస్ట్మెంట్ కి అలవాటు పడిపోయి కూడా కాదు నేను ఇది కాదు అని బయటకు వచ్చేసా చూసావా, ఆ బయటికి రావటమే నువ్వు ఫస్ట్ సక్సెస్. ఇంకో రెండో సక్సెస్ ఇక్కడికి వచ్చావు, కుమార్ గారు గైడెన్స్ రెండో సక్సెస్. మూడో సక్సెస్ నీ ఎఫర్ట్స్, నువ్వు ఎంత కష్టపడ్డావో అవన్నీ నేను చూశాను. ఎందుకంటే నువ్వు లాస్ట్ ఇయర్ ఇక్కడే ఉండేవాడు కదా, లాస్ట్ ఇయర్ ఉన్నప్పుడల్లా నేను చూసావా, నేను ఆ రూమ్ లో కూర్చొని చదువుకొని క్లాస్ ఉంటే క్లాస్ ఉందంటే టక్మని వచ్చేసి క్లాస్ లో కూర్చొని నోట్స్ అప్డేట్ చేసుకోవటం అవన్నీ చూసాను. బాగా కష్టపడుతుంది. నేను ఆల్రెడీ అందుకే చెప్పాను, ఎప్పుడు చెప్పినా కానీ ఏమనేమని, వెంకటేశ్వరరావు నీకు జాబ్ కన్ఫర్మ్, ఒక జాబ్ నువ్వు రాసుకో అని చెప్పాను. నాకు ఎక్కువ ధైర్యం ఇచ్చింది. నేను ఇంకోటి చెప్తా, ఇంకొకటి ఏంటంటే ఆ ధైర్యం ఇవ్వడం కాదులే కానీ నేను చూస్తున్నాను కదా ఎవరికి జాబ్ వచ్చిందో చెప్పగలగటం చాలా ఈజీ మాకు, ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని బట్టి చెప్పేస్తాం, వాళ్ళ యాటిట్యూడ్ కష్టం పడే విధానాన్ని బట్టి. మన ఊరి చెవులపాడు గ్రామంలోనే చాలా మంది నాకు రావాలని బాగా కోరుకున్నారు, అందరూ కోరుకున్నారు. అందులో ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ అయితే అసలు రోజు ఇక వాళ్ళు పూజలు కూడా చేశారు. అసలు మా అన్నయ్య మా వదిన కూడా అసలు చాలా, నేనంత టెన్షన్ పడ్డారు వాళ్ళు అంతే పడ్డారు. నాకు అర్థమైంది అది. మీ వదిన కళ్ళలో చూసాను నీకు ఉద్యోగం వచ్చినప్పుడు ఆనందం ఏంటనేది, వాళ్ళ ఆయనకు వచ్చిన మీ అన్నయ్యకి వచ్చినంత ఉద్యోగం ఆనందం ఆ కళ్ళలో నేను చూశాను. ఇంకో విషయం చెప్తాను నీకు, పాటలు బాగా పాడుతుంటా కదా ఏదో లైట్ గా సార్, నాకు తెలుసులే చిన్నప్పటి నుంచి పాడుతుంటావు కదా, ఏదైనా ఒక చిన్న పాట పాడు. ఏదో అమ్మ గురించి ఒక లైన్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక్క పాట పాడు కొంచెం. ఏంటంటే ఇది మనం ఎప్పుడు చెప్పుకునేదేగా. సార్ కన్న తల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి, అమ్మ ముద్దు కన్న వేరే ముద్దలేదు ఆకలికి. కన్న తల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకి, అమ్మ ముద్ద కన్న వేరే ముద్దలేదు ఆకలికి. దేవతంటి అమ్మఒడి కోవెలే బిడ్డలకి, చెమ్మగిల్లి బిడ్డ కన్నే ఏడుపే అమ్మలకి. అమ్మ చేతి కమ్మనైనా దెబ్బ కూడా దీవెనా, బువ్వ పెట్టి బుచ్చగించే లాలనంతో తీయనా. మంచు కన్నా చల్లనైనా మల్లె కన్నా తెల్లనైనా అమ్మ పాటే పాడుకోనా. జాబిల్లికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే, గంగనలో తేనెలలో కడిగిన ముత్యములే. సూపర్ సూపర్, బాగా పాడావు. అంటే మన చిన్నప్పటి నుంచి మన స్కూల్లో హై స్కూల్లో మన పాటలు పాడించేవాళ్ళు, మన బ్యాచ్ మాకు మీకు కానీ బాగా పాటలు పాడించేవాళ్ళు. మా క్లాస్ లో నేను అప్పుడప్పుడు పాడుతుండేవాడిని, నువ్వు మాత్రం ఎక్కువ పాడుతుండేవాడు, అందుకని నాకు అది గుర్తొచ్చి అడిగాను. సూపర్ వెంకటేశ్వరరావు, ఈ రోజు నీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఒకటేంటంటే నువ్వు మా ఊరోడు అవ్వడం, అన్నిటికంటే ముఖ్యంగా నాతో నీకు చిన్నప్పటి నుంచి నాతో జర్నీ, మనందరం నువ్వు నాకు జూనియర్, ఒక 2 years 1 year జూనియర్ కావడం, ఈ జర్నీ ఇంతకాలం మనం కలిసి ఉండడం, నువ్వు సక్సెస్ అవడం. మన ఊర్లో 7 ఉద్యోగాలు వచ్చింది ఇదే సమయంలో కదా, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకని ఆ రోజు కుమార్ సార్ తో మాట్లాడి అందులో మన స్టూడెంట్స్ ఒక 4 పిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చేయాలి సార్ అంటే ఆ రోజు సక్సెస్ మీట్ పెట్టాం. మన కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీలో ఒక తమ్ముడు వల్ల నాకు ఇంగ్లీష్ అబ్బింది, అతను చాలా ప్రవీణ్. చాలా చాలా థ్యాంక్ యూ. ఆడ అసలు తిట్టినా కానీ నేను పట్టించుకోను, ఎందుకంటే ఆడంటే నాకు ఆ ఇంగ్లీష్ వల్ల తగువాను. వెరీ గుడ్. 137 వచ్చి మొన్నటికి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది, ప్రవీణ్ కూడా కానిస్టేబుల్. మనం ఎప్పుడైనా కానీ అతను నాకు హెల్ప్ చేశాడు,
అతను మేలు జరిగింది, నేను హెల్ప్ చేస్తే నాకు మేలు జరిగింది. వెంకటేశ్వర అదే చెప్తున్నాను నేను. మన చిన్న పెద్ద ఎవరు అని కాదు మనకు ముఖ్యం. అది మన జీవితంలో మనం ఎదగడానికి ఏ స్థాయిలో అయినా ఎక్కడైనా ఎవరైనా మనని సహాయం చేస్తే వాళ్ళని మర్చిపోకూడదు అసలు. ఎప్పుడు అది అది మా అమ్మ నేర్పింది కూడా అదే. అది మనలో ఉంది కాబట్టే నువ్వు ఈ రోజు అందరి గురించి చెప్పావు. నీకు లైఫ్ లో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరైతే సాయం చేశారో వాళ్ళందరి గురించి చెప్పావు. చాలా హ్యాపీగా ఉంది వెంకటేశ్వరరావు. థ్యాంక్ యూ వెరీ మచ్.